ప్రభుత్వం మార్చి 6 నుండి జూన్ 12 వరకు నిర్వహించబోయే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నభాసుపాలు కావడం తప్పదని బీఆర్ఎస్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ అన్నారు. పరిపాలన చేతకాక ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమై రేవంత్ రెడ్డి రోజుకో నాటకాన్ని తెరపైకి తెస్తున్నారని నందిమల్ల అశోక్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలలో పెల్లుబికిన అసంతృప్తి ఆగ్రహాన్ని పక్కదోవ పట్టించడానికి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట కాలయాపనకు సిద్ధపడుతున్నారని, 420 హామీలు 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలం కావడమే కాక కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలు కేసీఆర్ కిట్టు కంటి వెలుగు, రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్, విద్యార్థులకు విద్యా భరోసా ఎగ్గొట్టిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది అని అశోక్ దుయ్యబట్టారు. ప్రజాపాలన పేరిట గ్రామాలకు పట్టణాలకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి మా దగ్గరకు రావాలని ప్రజలు నిలదీయాలని అశోక్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయలేక పూటకొక కొత్త నాటకాన్ని తెర మీద తీసుకొస్తూ ఉన్నది. ఇవాళ నిన్న జరిగినటువంటి అధికారిక సమావేశంలో 99 రోజుల పాటు మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట ప్రజలను మరోసారి మభ్యపెట్టడానికి ప్రజల ముందుకు పోవాలని అధికారులను నాయకులను ఆదేశించడం జరిగింది. ఇవాళ ఇది ప్రజాపాలన కాదు, ప్రజా విద్రోహ పాలన, అదేవిధంగా ప్రగతి పాలన కాదు. పంచుకోవడం, దోచుకోవడం, అస్మదీయులకు పంచి ఇవ్వడమే ఇతను పనిగా పెట్టుకున్నాడని ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి గ్యారెంటీలను అమలు చేయలేక ఇవాళ సంక్షేమ పథకాలు కేసీఆర్ అమలుపరిచినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఎగ్గొట్టి తగదునమ్మా అంటూ ఇవాళ మేము మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ప్రజా సంక్షేమ పాలన చేసాం, అదేవిధంగా అభివృద్ధి చేశామని ఇవాళ ప్రజల ముందుకు రావడానికి సిగ్గుచేటనే చర్యగా నేను అభివర్ణిస్తా ఉన్నాను. ఇవాళ మీరు మొట్టమొదట ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్క మహిళకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా వృద్ధులకు, దివ్యాంగులకు 4000, 6000 ప్రకారంగా పింఛన్లు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా ఏవి చేత కాకుండా కేవలం మభ్యపెడుతూ ఇవాళ ప్రజల వద్దకు ప్రజలను మభ్యపెట్టి కాలయాపన చేస్తూ ప్రభుత్వాన్ని నడపడానికి ప్రయత్నం చేస్తున్నాం. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రజాపాలన అదేవిధంగా ప్రగతి ప్రణాళిక ఖచ్చితంగా ప్రజల్లో అభాసుపాలు కావడం తథ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నీవు చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చి ప్రజల ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలు అన్నిటికీ ఇస్తూ దానికి రెట్టింపు స్థాయిలో ఇస్తామని చెప్పి కేవలం సంక్షేమ పథకాలు కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలను కోత విధించడం సిగ్గుచేటైన విషయం అని కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. మీకు సిగ్గు శరం ఏదైనా ఉంటే 420 హామీలు 6 గ్యారెంటీలు అమలు చేసిన తర్వాత ప్రజల పాలనకు రావాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇవాళ సకాలంలో యూరియా కూడా అందియలేని ఈ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. అదేవిధంగా రైతు భరోసాను ప్రతి సీజన్కు సకాలంలో కేసీఆర్ గారు అందించేవారు, రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూసేవారు. కానీ ఇవాళ రైతు బంధు ఇప్పటికీ 4 సార్లు ఎగ్గొట్టిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది. అదేవిధంగా సమగ్ర రుణమాఫీ కూడా జరగలేదు. ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారు. ఇవాళ ఉచిత కరెంట్ అని చెప్పి ఇవాళ కనురెప్పు పాటు కూడా కరెంటు కోతలు లేనటువంటి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా కరెంట్ ఉన్నది. ఇవాళ పంటలు ఏంటి, అదేవిధంగా యూరియా సకాలంలో వెళ్ళక రైతులు నానా గోసలు పెడతా ఉంటే ఇవాళ వారి దగ్గరికి మేమంతా సంక్షేమం చేసినామని మళ్ళీ మభ్యపెట్టడానికి రావడం అనేది సిగ్గుచేటైన విషయం అని సందర్భంగా మనవి చేస్తూ, మీరు మొట్టమొదట చేయాల్సిన పని కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలన్నింటి కూడా అమలుపరిచి మీరు చెప్పిన విధంగా ఆ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఇవాళ 99 రోజుల ప్రణాళికకు సిద్ధం కావాలని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చకపోవడం వల్ల ఇవాళ ప్రజల ఆగ్రహానికి, అసంతృప్తికి గురి కావడం తప్పదు. మీరు తస్మాత్ జాగ్రత్త. ఇవాళ ఎన్నికలలో ధన ప్రవాహం, అదేవిధంగా ప్రలోభాలకు, అదేవిధంగా అన్ని అధికారాన్ని ఉపయోగించి గెలిచినంత మాత్రాన మీరు వాపు చూసి బలపనుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు ప్రజాక్షేత్రంలో ప్రజలు తగ్గిన బుద్ధి చెప్తారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. మీరు చేస్తున్నటువంటి భూకబ్జాలు, అదేవిధంగా మూసీ నది పేరిట, అదేవిధంగా హైడ్రా పేరిట లక్షలాది కోట్లు దోచుకుంటున్న వైనాన్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో పెడతాం, నిలదీస్తాం. అంతకంటే ముందు ఇవాళ 99 రోజుల ప్రణాళికలో మీరు ఏం సాధించారని ప్రజల ముందుకు వస్తున్నారని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు పరిచిన తర్వాతనే ప్రజల ముందుకు రావాలని సందర్భంగా మనవి చేస్తూ, చివరగా ప్రజలకు నేను ఒక అప్పీల్ చేస్తా ఉన్నాను. మీ దగ్గరికి వచ్చేటువంటి కాంగ్రెస్ నాయకులకు కానీ అధికారులను కానీ మీరు నిలదీయండి. ఏ విధంగా అంటే ఇవాళ
మీరు ఆ ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వస్తే మాయమాటలు చెప్పి ఓట్లు తట్టుకొని పోతా ఉన్నారు. మాకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? మహిళలకు ఇవ్వాల్సిన 2500 ఏమైంది? తులం బంగారు ఏమైంది? ఇవాళ కేసీఆర్ కిట్ అధోగతి లేకుండా పోయింది, బతుకమ్మ చీరలు లేకుండా పోయినవి, రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ కానీ రైతు బీమా కానీ అదేవిధంగా ఏమి ఇవ్వకుండా ఇవాళ మా దగ్గరికి రావడం ఏంటి? నిలదీసి కాంగ్రెస్ నాయకులకు కానీ వచ్చే అధికారులకు కూడా బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.